ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఈ వీడియోలో లోక్ అదాలత్ అంటే ఏంటి? పెండింగ్‌లో ఉన్న కేసులు గాని, ఖర్చు తక్కువ, స్పీడ్‌గా ఏ కేసులు పరిష్కరిస్తారు? నేషనల్ లోక్ అదాలత్ అంటే యాక్చువల్‌గా జులై 2026న దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ లోక్ అదాలత్ గురించి పూర్తి వివరాలు, ఎందుకు నిర్వహిస్తారు? ఏ కేసులు తీసుకుంటారు? ఎంత సమయంలో పరిష్కారం అవుతుంది? కోర్టు ఫీజు తిరిగిస్తుందా? వస్తుందా? అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే జులైలో సుమారుగా 11వ తారీఖు జులై 11, 2026 దేశవ్యాప్తంగా నిర్వహించబోయే నేషనల్ లోక్ అదాలత్ గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అయితే చాలా మందికి సందేహం ఉంటుంది. ఏంటి? లోక్ అదాలత్ అంటే ఏంటి? ఇది కోర్టేనా? జడ్జి ఉంటారా? ఇక్కడ ఇచ్చే నిర్ణయాలు లీగల్‌గా వాలిడా? ఎలాంటి కేసులు తీసుకుంటారు? అనేటటువంటి అనేక రకాల ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. అంటే ప్రశ్నల వారీగా నేను చెప్తాను. వీడియో చూడండి. లోక్ అదాలత్ అంటే ఏంటి? అంటే ప్రజలు. అదాలత్ అంటే న్యాయస్థానం. అంటే ప్రజల కోసం ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదిక. అంటే ఎలాగుందిది? లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం నిర్వహించబడుతుంది. లోక్ అదాలత్ ఎందుకు నిర్వహిస్తారంటే, కోర్టులలో లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉంటాయి. వాటిని త్వరగా పరిష్కరించడానికి ఇది ఏర్పాటు చేస్తారు. అంతేగాకుండా ప్రజలకు తక్కువ ఖర్చుతో న్యాయం అందించడానికి చేయడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం, కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా త్వరగా పరిష్కారం ఇవ్వటానికి కూడా ఇరు పక్షాల మధ్య స్నేహపూర్వక రాజీ కుదర్చడానికి, కోర్టులపై భారం తగ్గించడానికి కూడా ఈ లోక్ అదాలత్‌లు పెడుతుంటారు. ముఖ్యంగా నేషనల్ లోక్ అదాలత్‌లు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజు నిర్వహించే భారీ లోక్ అదాలత్‌ను నేషనల్ లోక్ అదాలత్ అంటారు. ఇది సాధారణంగా నల్సా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నమాట. అంటే ఏ రాష్ట్రాల్లో నిర్వహిస్తారంటే, భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలు పాల్గొంటాయి. అయితే ఈ లోక్ అదాలత్‌లు ఏ ఏ కోర్టులలో నిర్వహిస్తారంటే, జనరల్‌గా జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టులు, మున్సిఫ్ కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, లేబర్ కోర్టులు, ట్రిబ్యునల్స్ ఇట్లా అన్నీ గూడా నిర్వహిస్తారు. ఎగ్జాంపుల్ ఒక విజయవాడ తీసుకుందాం. విజయవాడ కోర్ట్ కాంప్లెక్స్, గుంటూరు, నెల్లూరు ఇట్లా ప్రాంతాల్లో ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేసి కండక్ట్ చేస్తారన్నమాట. సాధారణంగా వీటిలో ఒక బెంచ్‌లో ఒక జడ్జి గారు అంటే రిటైర్డ్ జడ్జి గారు, ప్రస్తుత న్యాయాధికారి, న్యాయవాది, ఒక సోషల్‌గా ఉండే వ్యక్తి, సామాజిక కార్యకర్త అంటారు. అటువంటి వ్యక్తులు కూడా ఇందులో పాల్గొంటుంటారు. సాధారణంగా ఈ లోక్ అదాలత్‌లో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, టెలిఫోన్ బిల్ వివాదాలు, భూ సరిహద్దు వివాదాలు, సివిల్ సూట్సు, కొన్ని క్రిమినల్ కేసులు కూడా తీసుకుంటారు. అన్నీ కాదు చిన్న గొడవలనమాట. అంటే పరువు నష్టము, సాధారణ గాయాలు, కుటుంబ వివాదాలు. అయితే ముఖ్యంగా హత్య, అత్యాచారం, ఉగ్రవాదం ఇటువంటి కేసులు తీసుకోరు. అయితే భారీ డ్రగ్ కేసులు కూడా తీసుకోరనమాట. కొన్ని ఉంటాయి ప్రీ లిటిగేషన్ అంటే కోర్ట్ నుంచి నోటీస్ వస్తుంది. బ్యాంకు నుంచి నోటీస్ వస్తుంది. ఇవి కేసు వేయకముందే రాజీ పడాలనుకున్న వారు కూడా ఈ లోక్ అదాలత్‌లో చేసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారనమాట. ఇక్కడ ఒక డౌట్ ఉంది. కోర్ట్ ఫీజు తిరిగిస్తుందా అంటే, పెండింగ్ కేసు లోక్ అదాలత్‌లో రాజీ అయితే సాధారణంగా చెల్లించిన కోర్ట్ ఫీజు రీఫండ్ లభిస్తుంది. అయితే లోక్ అదాలత్‌లో ఒక పదాన్ని వాడతారు. అవార్డ్ అంటే ఏంటి? పక్షాల రాజీ ఆధారంగా ఇచ్చే నిర్ణయాన్ని అవార్డ్ అంటారు. అది చట్టబద్ధమా అంటే, అది సివిల్ కోర్ట్ డిక్రీతో సమానమైనటువంటి విలువ కలిగి ఉంటుందన్నమాట. అప్పీల్ చేయవచ్చా? ఒకవేళ నచ్చకపోతే అంటే అప్పీల్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఇద్దరి అంగీకారంతో జరిగినటువంటి రాజీ కాబట్టి, త్వరితంగా న్యాయం రావటం, తక్కువ ఖర్చు అవ్వటం, ప్రయోజనము, రీఫండు అన్నీ ఉంటాయన్నమాట. అదాలత్‌లో ముఖ్యమైన విషయం ఏందంటే రాజీ, సెటిల్‌మెంట్. ఒక సివిల్ సూటు కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్నప్పుడు ఇరు పక్షాలు రాజీ పడ్డప్పుడు లోక్ అదాలత్‌కు పంపవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బిపై 10,00,000 వరకు మనీ రికవరీ సూట్ వేశాడనుకుందాం. కేసు 3 సంవత్సరాలుగా నడుస్తుంది. తర్వాత ఇద్దరు మాట్లాడుకొని బి 8,00,000 చెల్లిస్తానంటాడు. అప్పుడు ఏ సరేనంటాడు. అప్పుడు ఈ కేసును లోక్ అదాలత్‌కు పంపించి అక్కడ రాజీ నమోదు చేసి ముగించవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేందంటే లోక్ అదాలత్ జడ్జిలాగా సాక్షులను విచారించి తీర్పివ్వదు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది కూడా నిర్ణయించదు. జస్ట్ కేవలం ఇద్దరి మధ్య రాజీ కుదిరితేనే పరిష్కారం లభిస్తుంది. రాజీ కుదరకపోతే కేసు మళ్ళీ అసలు కోర్టుకే వెళ్తుంది. అందుకే లోక్ అదాలత్‌ను రాజీ ద్వారా వివాద పరిష్కార వేదిక అని కూడా అంటుంటారు. ముఖ్యంగా సివిల్ సూట్లు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, కుటుంబ వివాదాలు కూడా ఎక్కువగా ఇక్కడ పరిష్కారం అవుతుంటాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ లోక్ అదాలత్ అంటే
రాబోయే నెలలో నేషనల్ లోక్ అదాలత్ జరగబోతుంది. కాబట్టి ఎలా ఉంటుందనేది వివరాలు ఇక్కడ చెప్తాను. విజయవాడలో చెక్ బౌన్స్ అయింది కేసు. 10,00,000 బకాయి ఉంది. 8,00,000 చెల్లించేందుకు అంగీకరించాడు. కేసు ముగింపు. అంటే రాజీ అయ్యారు కాబట్టి. భార్యాభర్తలు గొడవ పడ్డారు. కుటుంబ వివాదం. మరణం మొత్తంపై రాజీ. అట్లా ముగింపు. ఇట్లాగా నేషనల్ లోక్ అదాలత్ ప్రజలకు త్వరితంగా తక్కువ ఖర్చుతో రాజీ ద్వారా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కోర్టులో సంవత్సరాలు పట్టే కొన్ని కేసులు లోక్ అదాలత్‌లో ఒక్క రోజులోనే పరిష్కారం కావచ్చు. అయితే ఈ లోక్ అదాలత్‌లు పెద్ద నగరాల్లోనే కాకుండా జిల్లా కేంద్రాలు, సబ్ డివిజనల్ కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో కూడా నిర్వహిస్తారు. ఎలాగా తెనాలి, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, తెనాలి ఇలా అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కోర్టు కాంప్లెక్స్‌లో లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేస్తారు. జడ్జీల సంఖ్య ఎంత అనేదే ఉండదు. ఆ ప్రాంతంలో ఉన్న కేసుల సంఖ్యను బట్టి బెంచీలు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు చిన్న కోర్ట్ అయితే 1 లేదా 2 బెంచీలు. మధ్యస్థంగా కోర్ట్ అయితే 3-5 బెంచీలు. పెద్ద జిల్లా కోర్ట్ అయితే 10, 20 లేదా అంతకంటే ఎక్కువ బెంచీలు కూడా ఉండవచ్చు. అయితే ఇవన్నీ కేసుల్ని బట్టి మారుతుంటాయి. అన్ని టౌన్‌లో పెడతారా అంటే కోర్టు ఉన్న ప్రతి పట్టణంలో తప్పనిసరిగా ఒకే స్థాయిలో నిర్వహిస్తారని చెప్పలేం కానీ, ఆ జిల్లాలోని కోర్టు కేసుల సంఖ్య ప్రకారం గూడా నిర్వహిస్తుంటారు. ఉదాహరణకు ఒక బెంచ్ డజన్ల కొద్దీ కేసులు చూడగలదు. ఎందుకంటే పెద్ద నేషనల్ లోక్ అదాలత్ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేల నుంచి కేసులు పరిష్కారం అవుతుంటాయి కాబట్టి ఇలా చూస్తుంటారు. సాధారణంగా నేషనల్ లోక్ అదాలత్ సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తుంటారు. ఇది దేశవ్యాప్తంగా ఒకే రోజున జరుగుతుంటుంది. అయితే 2026లో నేషనల్ లోక్ అదాలత్‌లు మార్చిలో జరిగాయి. అంటే జనరల్‌గా మార్చి, మే, సెప్టెంబర్, డిసెంబర్ 4 సార్లు జరుగుతుంటాయి. నేషనల్ లోక్ అదాలత్‌తో పాటుగా స్టేట్ లోక్ అదాలత్, స్పెషల్ లోక్ అదాలత్, మెగా లోక్ అదాలత్, పర్మనెంట్ లోక్ అదాలత్ కూడా అవసరాన్ని బట్టి కండక్ట్ చేస్తుంటారు. అందువలన కొన్ని జిల్లాల్లో సంవత్సరానికి 4 కంటే ఎక్కువ సార్లు కూడా లోక్ అదాలత్ కార్యక్రమాలు కనిపిస్తుంటాయి మనకి. ప్రస్తుతం నేషనల్ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకోసారి అంటే సంవత్సరానికి 4 సార్లు నిర్వహిస్తున్నారు. దేశంలోని సుప్రీం కోర్ట్ నుండి తాలూకా స్థాయి కోర్టుల వరకు కూడా ఒకే రోజు భారీ స్థాయిలో రాజీ కేసులు పరిష్కరిస్తారు. ఈ వీడియోలో మనం తెలుసుకున్నదేంటంటే లోక్ అదాలత్ అంటే ఏంటి? అది ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్న విషయాలు బేసిక్ బ్రీఫ్‌గా ఇచ్చాను. డీప్‌గా చేయాలి అంటే టైం తీసుకుంటుంది. అంత డీటెయిల్డ్ అవసరం లేదు. దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏంటి? అంటే లోక్ అదాలత్‌లో కేస్ పరిష్కరించుకోవాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఎక్కడ ఫైల్ చేయాలి? కేసు రన్నింగ్‌లో ఉన్న కేసైనా, లేదు నోటీస్ వచ్చినటువంటిది అంటే డబ్బులు కట్టలేదని బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చినా, లేదు విడాకులు కావాలని సూట్ వస్తే దానికి రెస్పాన్స్ అవ్వడానికి కానీ, ఏదైనా సివిల్ సూట్ ఫైల్ అయితే డిఫెండెంట్ దాన్ని రాజీ కుదుర్చుకోవడానికి మనీ రికవరీ సూట్ కానీ, ఏదైనా గానీ ఇటువంటివి చేసుకోవడానికి ఎలా అప్రోచ్ అవ్వాలనే విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.